అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. గోదావరి మండలానికి దాల్వా సాగుకు అనువైన వరి రకాలు, అధిక దిగుబడుల కోసం బీట్రూట్ సాగులో మేలైన యాజమాన్యం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ సీజన్ వచ్చేసింది. సార్వా వరి కోతలు పూర్తయిన ప్రాంతాలలో రైతులు దాల్వా వరి నారుమడి తయారీకి సిద్ధమవుతున్నారు. సార్వాతో పోలిస్తే దాల్వా సాగులో సమస్యలు తక్కువనే చెప్పాలి. అయితే ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంచుకుని సాగులో శాస్త్రీయతను పాటించినప్పుడే నాణ్యమైన దిగుబడులను సాధించగలం. ముఖ్యంగా 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగి కాండం దృఢంగా ఉన్న రకాలు చీడపీడలను తట్టుకొని చేనుపై పడిపోని వంగడాలను సాగుకు ఎంచుకోవాలంటూ రబీకి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరమణారావు. దాల్వా కాలంలో అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మి బాగుంటుంది కాబట్టి మనకి ఈ వరి పండించడానికి ఇది అనుకూలమైన వాతావరణం. ఎప్పటి నుంచి ఎప్పుడు విత్తుకోవాలంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా అనుకూలమైన కాలము నాట్లు వేసుకునే రకాలకి. అలాగే మనకి ఎక్కడైనా వెదజల్లే పద్ధతి ఉంటే డిసెంబర్ 31 వరకు కూడా మనం వేసుకోవచ్చు. ఈ దాల్వా రకాలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే 120 నుంచి 120 రోజుల కాల పరిమితి కలగాలి. అలాగే మనకి చేనుపై పడిపోకుండా ఉండాలి, మిషన్ కోతకి అనుకూలంగా ఉండాలి. అలాగే మనకి దాల్వా కాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలిని కొంతవరకు తట్టుకునే రకమై ఉండాలి. అలాగే మనకి అగ్గి తెగులు, మెడ విరుపును తట్టుకోవాలి. కొంచెం గింజరాలకి తక్కువగా ఉండే మోడరేట్గా ఉండే రకాలని మనం సాగు చేసుకోవాలి. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా దాల్వాలో సాగు చేసే రకం MTU 1121 శ్రీధృతి. ఇది దాదాపు 90 నుంచి 92% వరకు కూడా రైతు సోదరులు ఇటీవల కాలం వరకు చేయడం జరిగింది. ఇది 2015 సంవత్సరంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేర్ నుంచి విడుదలైన రకం. 125 రోజుల కాల పరిమితి, గింజరాలకి తక్కువగా ఉంటుంది. అలాగే మిషన్ కోతకు అనుకూలమైంది. అలాగే అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. పచ్చి బియ్యానికి కూడా అనుకూలమైన రకం. అలాగే MTU 3626 ఈ ప్రభాత్ అనేది దాల్వా కాలానికి వచ్చేటప్పటికి 125 రోజుల కాల పరిమితి, చాలా లావు బియ్యం అంటే ముతక రకం. ఇది ఉప్పుడు నూకకి అత్యంత అనుకూలమైన రకం. ఇది చేనుపై పడిపోదు. దీన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంతకు ముందు MTU 1010 కాటన్ దొర సన్నాలు అనే రకాన్ని సాగు చేయడం జరిగింది. ఇది గింజ పొడవు సన్నమైన రకం, దాన్నే మనం లాంగ్ సిలిండర్ అంటాము. ఈ రకంలో గింజరాయిలకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనకి MTU 1153 చంద్ర అనే రకాన్ని 2015 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది 120 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోదు, అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజరాలిక తక్కువగా ఉంటుంది. అలాగే MTU 1153 దగ్గరగా పోలి ఉండే
MTU 1156 తరంగిణి అనే రకాన్ని కూడా 2016 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా గింజ సన్నం పొడవుగా ఉంటుంది, గింజరాలకి తక్కువగా ఉంటుంది, మిషన్ కోతకు అనుకూలంగా ఉంటుంది, 120 రోజుల కాల పరిమితి, అలాగే అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. 2022 సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకి MTU 1293 ఒక రకాన్ని జీవసాంకేతిక పరిజ్ఞానం ద్వారా 1010లోకి చౌడును తట్టుకునే గుణాన్ని చొప్పించబడిన రకం విడుదల చేయడం జరిగింది. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి. చౌడు నేలలకి ఇది అత్యంత అనుకూలమైన రకం. ఇది కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది, చేనుపై పడిపోదు. అలాగే MTU 1210 సుజాత అనే రకాన్ని 2019 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది దాల్వా కాలానికి వచ్చేటప్పటికి 125 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోదు, గింజరాలుగా తక్కువగా ఉంటుంది, అలాగే అగ్గి తెగులను మరియు కొంతవరకు దోమపోటును కూడా తట్టుకుంటుంది. అలాగే మనం ఇతర రకాల గురించి చూసుకున్నట్టయితే NLR 3349 నెల్లూరు మసూరి అనే రకం కూడా మనకి ఈ దాల్వా కాలంలో వేసుకోవచ్చు. ఇది 125 రోజుల కాలపరిమితి కల రకం. దీని గింజ మిక్కిలి సన్నంగా ఉండి మనం బీపీటీలోకి మనకి ప్రత్యామ్నాయంగా లేకపోతే బీపీటీలో కలుస్తున్న రకం. ఇది మనకి అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే NLR 3354 ధాన్యరాశి అనే రకాన్ని కూడా నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది కూడా దాల్వా కాలానికి వేసుకోవచ్చు. 125 రోజుల కాల పరిమితి, పడిపోదు, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే ఇది ఇటీవల కాలంలో విడుదల చేసిన NLR 3238 ఇది కూడా 125 రోజుల కాల పరిమితి కలిగి అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ రకానికి ప్రత్యేకం ఏంటంటే దీంట్లో 24.5% ppm జింక్ ఉండడం వల్ల ఇది మనం బయోఫోర్టిఫైడ్ వెరైటీగా మనం దీన్ని పేర్కొనవచ్చు. అలాగే మార్టేర్ నుంచి MTU 1282 అని 3 సంవత్సరాల చిరుసంచి దశలను పూర్తి చేసుకున్న రకాన్ని విడుదలకు సిద్ధంగా ఉన్న రకం ఉంది. ఇది 120 నుంచి 125 రోజుల కాల పరిమితి, సన్నగింజ రకం, BBT 5204 దగ్గరగా ఉంటుంది, చేనుపై పడిపోదు, గింజరాలిక తక్కువగా ఉంటుంది, అలాగే దోమపోటుని కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే మనం గత సంవత్సరం 2024లో MTU 1426 అనే చిరుసంచి రకాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత మిక్కిలి సన్నం గింజ కలిగిన రకం. మనకి ఇప్పుడు RNR 150-48కి దగ్గరగా ఉండే రకం. ఇది 120 నుంచి 125 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోదు, అలాగే దోమపోటును అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే ఇది బ్యాక్టీరియా ఎండాకు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే ఇటీవల కాలంలో చౌడు నేలలు ఎక్కువగా నేలల్లో చౌడు శాతం ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ చౌడును తట్టుకునే రకాల రూపకల్పనలో భాగంగా MTU 1290 అనే రకాన్ని 3 సంవత్సరాల చిరుసంచి ప్రదర్శన పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రకం. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోదు, అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, చౌడు నేలకు అత్యంత అనుకూలమైన రకం. ఇవి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో దాల్వా కాలంలో మనం సాగు చేసుకునే రకాలు, వాటి గుణగణాలు. రైతుకు రోజువారీ ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు. ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును ఎక్కువగా చేపట్టి డిమాండ్ను అందిపుచ్చుకుంటూ ఉంటారు. వీటిలో స్వల్పకాలంలో చేతికొచ్చే దుంపజాతి పంట బీట్రూట్. కూరగాను, సలాడ్గాను, సహజ రంగుల తయారీలోనూ పలు రకాలుగా వీటి వినియోగం పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. రకాన్ని బట్టి విత్తిన 60 రోజులకే అందివచ్చే బీట్రూట్ సాగులో నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల పట్ల సరైన అవగాహనతో ముందడుగు వేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ P. వెంకట్రావు. ముఖ్యంగా రబీలో బీట్రూట్ను కూడా ఈ మధ్యకాలంలో సాగు చేయడం జరుగుతుంది కానీ ఆశించినటువంటి దిగుబడులు రావట్లేదు. కాబట్టి రైతు సోదరులు కొన్ని ముఖ్యమైన అంశాలపైన దృష్టి సారిస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు నుంచి
నవంబర్ చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చేసరికి ఏంటంటే సారవంతమైన ఇసుకతో కూడినటువంటి నేలలు అనుకూలము. అదేవిధంగా ఉదయం సూచిక 6 నుంచి 7 ఉన్నట్లయితే మనకి బాగా పనిచేస్తుంది. గరప నేలలు బాగా అనుకూలము. నేలను అదును వచ్చే వరకు బాగా దుక్కి దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసి కానీ బాగా కలిగి దున్నేస్తే మనకి దుంపలు బాగా ఊరడానికి బాగుంటుంది. ఇక రకాల విషయానికి వచ్చేసరికి అంటే డెట్రాయిట్ డార్క్ రెడ్ అనే రకం ఒక ప్రాచుర్యంలో ఉంది. దీని పంటకాలం ఏంటంటే 80 నుంచి 100 రోజుల పంటకాలం, అధిక దిగుబడినిచ్చే రకం. అదేవిధంగా క్రిమ్సన్ గ్లోబ్ అనే రకం కూడా ఉంది. ఈ క్రిమ్సన్ గ్లోబ్ రకం కూడా గడ్డ గుండ్రంగా ఉండి పైపొర లేత ఎరుపు రంగులో ఉంటుంది. పంటకాలం 90 నుంచి 95 రోజుల పంటకాలంగా ఉండి అధిక దిగుబడిని వస్తుంది. ఇంకోటి ఎర్లీ వండర్ అనే రకం కూడా ఉంటుంది. ఇది కూడా గుండ్రంగా ఎర్రగా ఉంటుంది. దీని పంటకాలం తక్కువ పంటకాలం మాట ఇది. అందుకే పేరు ఎర్లీ వండర్. 55 నుంచి 60 రోజుల్లో మన కోతకు వచ్చేస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు రైతులు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు, తక్కువ నీటి సదుపాయం రైతులు ఈ ఎర్లీ వండర్ని నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు విషయానికి వచ్చారంటే బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని సీడ్ బాల్స్ అంటారు. మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదేవిధంగా నాటే విషయానికి వచ్చేసరికి ఏంటంటే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్టు, మొక్కల మధ్య ఏంటంటే 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేటట్టు కానీ మనం నాటుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే విత్తుకోవడం కూడా స్టాగర్డ్ సోయింగ్ అనమాట. తక్కువ వేస్తాం కాబట్టి దాంట్లో కూడా ఈవెన్ ఎకరా వేసినా కానీ 20 సెంట్లు చెప్పున 5 సార్లుగా మనం 15 రోజుల తేడాతో కానీ విత్తుకున్నట్టుంటే మార్కెట్ డిమాండ్ తగిన విధంగా మనం సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చేసుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆఖరి దిక్కులో ఎకరానికి 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఆ తర్వాత 20 రోజుల సమయంలో 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకున్నట్టయితే మనకి పోషకం మొత్తం పంటకాలానికి అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అంతరకృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే బీట్రూట్ సాగులో గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో సీడ్ బాల్ నుంచి సుమారు 2 నుంచి 6 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైన ఒక మొక్క నుంచి మిగతా మొక్కలను తీసివేస్తే మంచి మనకు మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండి దుంప కూడా బాగా ఊరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ విషయాన్ని పాటించాలి. కలుపు లేకుండా చూసుకొని మొక్కల మీదకు మన్నుని కానీ ఎగదోసినట్లయితే దుంపలు గడ్డ బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరు ఈ విధంగా చేసుకోవాలి. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి అంటే ఈ ఆకు తినే పురుగులు ఆశించడం వల్ల మనకి ఆకులు కన్నాలు అయిపోయి ఆహారం తయారు చేసుకోక దుంప ఊరడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మలాథియన్ అనే మందుని లేదా డైమెథియేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కోత విషయానికి వచ్చినట్టుగా మనకి స్వల్పకాలిక రకాల నుంచి మన సాధారణ రకాలు కూడా చూసుకున్నట్టయితే 60 నుంచి 100 రోజుల్లో పంట తయారవుతుంది. కాబట్టి పంట మొత్తం గడ్డతో సహా మొత్తాన్ని పీకి ఆకులు తీసివేసి తర్వాత మార్కెట్లో తరలించుకున్నట్టయితే మనకి నాణ్యమైన మన దుంపని మార్కెట్లోకి పంపించినట్టు అవుతుంది. మనకి ఈ రకంగా ఈ సస్యరక్షణ చర్యలు అన్నీ మనం జాగ్రత్తగా చేపట్టినట్టయితే సుమారు ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల మధ్య ఎక్కువగా దీన్ని సాగు చేయడం కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నార్లు పోసి నాట్లు వేసిన కారణంగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తీవ్రమైతే నార్లు పనికిరాకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. అలానే మొట్ట ప్రాంతాల్లో సాగైన మినుము పంటలో ప్రస్తుత వర్షాలకు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరి, మినుము పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శివజ్యోతి. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం దిశా తుఫాను ప్రభావం చూపిస్తూ ఉంది. మన రైతు సోదరులు వరిలో నారుమడులు వేస్తున్నారు. ఇప్పుడు మనకు నారేత కానీ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ వేయాలంటే వర్షాలు ఆగిన తర్వాత వేసుకోమని సలహా చేస్తున్నాము. అలా కాకుండా నారుమడి ఎక్కడైతే 7 నుంచి 20 రోజుల మధ్య ఉన్న నారుమడి ప్రాంతాలలో పైన ఉన్న నీరునంతా కూడా తొలగించేసేసి ఆ నారులకి మనము వాన తగ్గిన తర్వాతనే 1 కేజీ యూరియా, 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం చల్లినట్లయితే మనకు నారుమడి త్వరగా ఆకు పెరిగేసేసి నారు వేత వేసుకోవడానికి వస్తుంది. ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటింగ్ వేసి ఉందో అటువంటి
ప్రాంతాలలో పిలకల దశగాను వచ్చుండుంటే అటువంటి ప్రదేశాలలో అంటే మన నెల్లూరు జిల్లాలో బీపీటీ 5204 రకాన్ని ముందుగానే నారు పోసుకొని నారు ఏత వేయడం అనేది జరిగింది. అక్కడ మనము బూస్టర్ డోసుగా 20 కిలోల యూరియాని 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అదనంగా అందజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. తర్వాత మనకు ఎక్కడైతే వర్షాధారంగా పంటలు పండిస్తున్నామో మినుము పంట వేసి ఉన్నారు రైతు సోదరులు, మినుము పెసర. కాబట్టి ఇక్కడ మినుము వేసినప్పుడు ఎక్కడ ఒకవేళ నీరు నిలిచి ఉన్నట్లయితే మినుములో పంటలో ఉన్న నీటిని అంతా కూడా తీసివేయాలని తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా ఈ వర్షాలకి మినుము పంటలో ఇనుపధాతు లోపం అనేది గమనించి చూస్తాము. కాబట్టి ఈ ఇనుపధాతు లోపానికి మనం ఫెరసల్ఫేటు, అన్నవేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము ప్లస్ మనము యూరియాని ఒక 10 గ్రాములు కలిపేసేసి 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతు లోపం నుంచి మనము సవరించుకోవచ్చు. ఈ వర్షాలకి మనకు ఆకుమచ్చ కూడా ఆశించే అవసరం ఉంది. దీనికోసంగా సాఫ్ అంటే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ సాఫ్ను కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం మినుము పంటని ఆకుమచ్చ తెగుల నుంచి కూడా నివారించుకోవచ్చు. ఈ వర్షాలకి పోషకాల లోపాలు కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఈ పోషకాలను సవరించుకోవడానికి 3-19 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి వారానికి 2 సార్లు లెక్కన కానీ కలిపి చల్లినట్లయితే మనము మినుము పంటను ఈ వర్షాల నుంచి కూడా తప్పించుకోగలుగుతాము. మన నెల్లూరు జిల్లాలో మిరప కూడా రైతు సోదరులు వేస్తున్నారు. ఈ మిరప ఈ వర్షాకాలానికి మామూలుగా వేరుకుళ్ళు ఎండు తెగులు సోకే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడైతే మిరప నారుమడి కానివ్వండి, మనం వేసిన పంటల్లో కానివ్వండి, పొలంలో ఉన్న నీటిని అంతటిని కూడా తీసివేసేసేసి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి ఆ మొదళ్ళంతా కూడా తడిపేటట్టు కూడా చల్లుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రక్రియని 5 రోజులకు ఒకసారి 2-3 సార్లుగా చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మిరపకి ఈ వర్షానికి మనకు మామూలు కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మనమంతా కూడా నేలలో అంటే మన పంటలు మొదళ్ళు తడిచేటట్టుగా ఈ మందుని చల్లుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్యాడీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి నారుమడినే ఉంది. అది 80 హెక్టార్లలో మనకు 5 మండలాల్లో కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. కోవూరు డివిజన్ మొత్తం 5 మండలాలు. తర్వాత 200 హెక్టార్ల వరకే ట్రాన్స్ప్లాంటింగ్ వేసి ఉన్న వరి కొంచెం నీట మునిగి ఉంది. అంటే ఈ నీట ఇనండేటెడ్లో ఉంది. కాకపోతే మన రైతు సోదరులు కాలువలు ఏర్పాటు చేసి ఆ 200 హెక్టార్లలో కానీ నీటిని బయటికి పంపివేయాలని చెప్పి ప్రస్తుతం సలహాగా అనేదిగా మేము పంపించాం రైతు సోదరులందరికీ కూడాను. కాబట్టి దీన్ని మాత్రం రైతు సోదరులు ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఇటీవల సంభవించిన మోంతా తుపాను ధాటికి వ్యవసాయం తీవ్రంగా ప్రభావితమైంది. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయారు. దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఖరీఫ్ పైర్లు పడిపోయాయి. కోస్తా తీరంలో కోతకు సిద్ధమైన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ప్రకృతి సేద్య విధానంలో పండించే పంటలు తుపానును కొంతవరకు తట్టుకుని నిలబడడం విశేషం. రసాయనాల వినియోగానికి దూరంగా ఉంటూ సహజ ఉత్పాదకాలను వాడిన కారణంగా వేరు వ్యవస్థ బలపడిందంటూ ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. మంతా తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా చాలా పర్టికులర్లీ మరీ ముఖ్యంగా కోనసీమ, అలాగే ఈస్ట్ గోదావరి, అలాగే గుంటూరు, బాపట్ల ఈ కొన్ని జిల్లాలు బాగా తీవ్రమైనటువంటి నష్టాలు జరగడం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, కోత దశలో ఉన్నటువంటి పంటలు ముఖ్యంగా వరి, బనానా పంటలు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన నష్టానికి గురి కావడం జరిగింది. అయితే వీటన్నిటిలో కూడా మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం పాటిస్తున్నటువంటి రైతులు తమ యొక్క వరి పొలాలను మరి వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు షేర్ చెప్తున్నది ఏంటంటే వరి పొలాలు విపరీతమైనటువంటి 110 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు కానీ 2 రోజులు వరుసగా కుండపోతగా కురిసినటువంటి వర్షాల వల్ల కానీ నీరు పొలంలో నిలబడినా కూడా ఆ యొక్క నీళ్ళంతా కూడా ఇంకిపోయి నష్టం అనేది 5% కంటే ఎక్కువ లేకుండా కొద్దిపాటి నష్టంతో మళ్ళీ నిలదొక్కుకోవడం జరిగింది. ఇది ఎంతైనా శుభ పరిణామం.
ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ మనం ఏ విధంగా కూడా వాడడం లేదు. రైతులందరూ కూడా ఆ విధంగా వాళ్ళు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల భూమి అనేది బాగా సారవంతమైపోయి మొక్కలు చాలా బలంగా ఎదగటం, దానివల్ల ఫలసాయం కూడా చాలా మంచి నాణ్యమైన ప్రొడక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. వరి మొక్కలు ముఖ్యంగా రైజోసీత్ అంటాము. ఆ రైజోసీత్ అంటే మొక్కలు మట్టి కణాలంతా కూడా ఆ మొక్కకు పట్టి ఉంచేటువంటి గుణం. దానివల్ల ఏమవుతుందంటే మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొక్క యొక్క కాండం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటం, రూటు మరియు సూటు రేషియో చాలా స్ట్రాంగ్గా ఉండటము, అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటల్లో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ అనేది లేదా కణ స్ట్రక్చర్ నిర్మాణం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల గాలులు వచ్చినా, ఎక్కువ వర్షాలు పడి ఫ్లడ్స్ వచ్చినా కూడా అవి పడిపోకుండా నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రకృతి వ్యవసాయంలో మరి మనం చూస్తున్నాం. తుపాను గాలులకు చాలా చోట్ల అరటి, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. గాలి వేగానికి తట్టుకోలేక అరటి మొక్కలు నేలవాలాయి. దీనివల్ల పంట చేతికి రాకుండా పోయింది. అలానే పసుపు పంటలో పలు సమస్యలు తలెత్తాయి. దుంపకుళ్ళు, పుచ్చు సమస్య పెరిగింది. కానీ ప్రకృతి సేద్యం విధానం అనుసరిస్తున్న అరటి, పసుపు పైర్లలో మాత్రం చీడపీడల సమస్యలు ఉత్పన్నం కాలేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎక్కువగా అరటి తోటలో సాగు చేస్తూ ఉంటాను. గత 3 సంవత్సరాల నుంచి మాత్రం ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేలను తయారు చేసుకోవటం, నవధాన్యాలు చిమ్మి చేను రెడీ చేసుకున్న తర్వాత అరటి మొక్కలు నాటుకోవటం, ఆ తర్వాత అరటికి వివిధ రకాలుగా జీవామృతం అని, పంచగవ్యం అని, ఇట్లాంటి హ్యూమిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ స్ప్రే చేసుకోవటం, మొదల దగ్గర పోయటం, ఆర్గానిక్ వ్యవసాయంలా చేయటం, అట్లా చేయటం జరిగింది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే పెరిగే మొక్క చాలా దృఢంగా గట్టిగా పెరుగుతూ ఉంది. చిన్న చిన్న గాలులకి అలాగే ఎండలకి తట్టుకొని నిలబడటం జరుగుతుంది. అలాగే మార్కెట్లో కాయ వచ్చేసరికి 4-5 రోజులు కూడా చెడిపోకుండా మంచి టేస్ట్గా అలాగే ఉండటం జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయం చేయటం వల్ల తక్కువ ఖర్చు అవుతుంది, అలాగే ఆరోగ్యవంతమైన పంట లభిస్తుంది. నేను ప్రకృతి వ్యవసాయం దగ్గరగా 5 సంవత్సరాల నుండి చేస్తున్నాను. పసుపు, కంద, అరటి మేజర్గా పండిస్తూ ఉంటాను. నేను 10 ఎకరాలు దగ్గరగా 10 ఎకరాలు భూమి సాగు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల నుండి కూడా ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఏమీ వేయకుండా ఈ పసుపు కానీ, కంద కానీ, అరటి కానీ పండిస్తున్నాను. నష్టం లేకుండా చక్కగా వస్తుంది దిగుబడి కూడా. మిగతా పైరుల్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం వీటిల్లో ఈ కింద మల్చిలాగా, గ్రీన్ మల్చిలాగా ఇవైతే ఇత్తనాలు వేస్తున్నామో ఈ ఓవర్గా వాన పడినప్పుడు చక్కగా ఈ 3 నెలల పాటు బతుకుంటాయి. కాబట్టి మన వానాకాలంలో దాదాపుగా 3 నెలల నుండి 3.5 నెలల పాటు ఉండిద్ది. ఈ ఓవర్ ఇరిగేట్ అయిందంతా కూడా చక్కగా ఈ తీసేసుకొని పసుపుకి ఎంత కావాలో అంత ఉండి డ్యామేజ్ తక్కువ అయ్యేటట్టు చూసిద్ది అనమాట. ఇప్పుడు ఇంత తుఫాన్ వచ్చింది, ఇంత వాన నిలబడి మా కందకాలన్నీ నిండిపోయినా కూడా మన పసుపు ఇప్పుడు వరకు చక్కగా చాలా బాగుందన్నమాట. దీనిలో మనం కావాల్సింది ఏంటి, దీనిలో తెగులు రాకుండా నివారణకి మనం గ్రోత్ ప్రమోటర్గా పంచగవ్య కానీ అవి స్ప్రే చేసుకుంటున్నాం. దీనిలో ఇప్పటికి 2 సార్లే స్ప్రే చేశాను నేను పంచగవ్య కూడా. ఈ పంచగవ్య కూడా 2 రోజుల నాడే స్ప్రే చేశాను. దానిలో ఫిష్ ఎమునో కానీ అవి స్ప్రే చేసుకుంటా ఉన్నాము మనం. ఇప్పటివరకు తెగులు కూడా ఏంటంటే చాలా వరకు కంట్రోల్ అయింది, కొత్త కూడా రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే యూరియా ఇవన్నీ ఇస్తారు కాబట్టి అది ఫాస్ట్ గ్రోత్ ఉండి దానిలో కింద కాండం బలం లేక కొంచెం గాలి దోలంగానే మొత్తం సాపల్లే పడిపోయింది అనమాట. మొత్తం ప్రకృతి వ్యవసాయం చేస్తే అదే చెప్పట్లేదు. మనం ఎట్లయితే చిన్నప్పటి నుండి ఎక్సర్సైజ్ చేసి బాడీ గట్టిగా ఉండిద్దో అలాగే అవి కూడా ఏమైతే అంటే చిన్నప్పటి నుండి గట్టిగా తయారయ్యి ఎటువంటి కొంచెం ఏదన్నా బలంగా ఉన్నప్పుడు తట్టుకోగలుగుతాయి కొంతవరకు. ప్రకృతి విపత్తులకు ఎలాంటి పంటలైనా తలవంచాల్సింది. అయితే సహజ విధానాల్లో పంటలు సాగు చేస్తే నేల సారం పెరగడం, ఆరోగ్యకర దిగుబడులు సొంతమవడమే కాకుండా కొంతవరకు ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఇటుదిశగా నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.